హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ డిజైన్ని నేను ఈ వీడియోలో 2 టైప్స్ లాగా చూపిస్తాను. చూడండి, దానికి కావాల్సిన మెటీరియల్ బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ అండ్ బేబీ కుచ్చు. ఫస్ట్ వచ్చేసి 2 గోల్డ్ బీడ్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత క్లియర్గా చూడండి, 2 టైప్స్లో చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల నా ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుందండి. ఓకేనా? వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ ఒక్క బీడ్లో నుంచి నీడిల్ని బయటకు తీసుకోవాలి. బయటికి తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ బీడ్ అండి, సేమ్ సైజ్ బీడ్ వేసుకోవాలి. వేసుకొని ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ బీడ్ ఉంది కదండి, అందులో నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. అప్పుడు ఇది సెంటర్కి వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ఈజీగా వస్తుంది, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. మీకు ఎంత గ్యాప్ కావాలంటే అంత గ్యాప్లో నుంచి తీసుకోవచ్చు. నీడిల్ అనేది ఆ మిడిల్ బీడ్లోకి రావాలండి. అంటే ఆ పైన బీడ్ ఉంది కదా, ఆ పైన బీడ్లో నుంచి ఈ కింద బీడ్లోకి ఇట్లా తీసుకుంటే వచ్చేస్తుంది. ఓకే, నీడిల్ ఇలా వచ్చిన తర్వాత 2 స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్, ఒక బేబీ కుచ్చు ప్రిపేర్ చేస్తాం కదా, బేబీ కుచ్చు వేసుకొని మళ్ళీ ఇంకా 2 స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీడిల్ రైట్ సైడ్ నుంచి వచ్చింది కదండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి నీడిల్ని లోపలికి తీసుకోవాలి. బీడ్లో నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి. ఓకే, ఇలా తీసేసుకొని నీడిల్ని దాని పక్కన బీడ్లో నుంచి పైకి తీసుకొని నాట్ వేసేసుకుంటే డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఒక టైప్ అండి. ఇంకొకలాగా చూపిస్తాను, వేరే మెథడ్. ఓకే, ఇలా వచ్చేస్తుంది సేమ్ ప్యాటర్న్ అండి. ఇంకొక విధం, ఫస్ట్ 2 బీడ్స్ వేసుకోవాలి. తర్వాత ఒక గోల్డ్ బీడ్, చూడండి డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఒక గోల్డ్ బీడ్ వేసుకోవాలి. 2 స్మాల్ సైజ్ బీడ్స్, గోల్డ్ బీడ్స్, ఒక బేబీ కుచ్చు, ఇంకా 2 స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ వేసుకోవాలి. చూసారా, ఫస్ట్ గోల్డ్ బీడ్ 2 వేసుకున్న తర్వాత 1 గోల్డ్ బీడ్, 2 స్మాల్ సైజ్ అండ్ చూడండి ఎలా వస్తుందో. నీడిల్ థ్రెడ్ ఎక్కడి నుంచి వచ్చిందో దాని ఆపోజిట్ సైడ్ నుంచి బీడ్లో నుంచి నీడిల్ని తీసుకోవాలండి. ఓకే, ఇటు సైడ్ నుంచి వచ్చిందో దాని పైనుంచి నీడిల్ని ఇలా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత దాని పక్క నుంచి తీసేసుకుంటే డిజైన్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. ఇలా వచ్చేస్తుంది మనకి డిజైన్. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఒక లైక్ వల్ల నా ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుంది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.